ఆటో డ్రైవర్‌గా మీరు చెప్పండి. రోడ్లెలా ఉన్నాయి? గతానికి చాలా తేడా ఉన్నాయి. గతంలో రోడ్ల పరిస్థితి చూసుకున్నట్లయితే చాలా మరణాలు అదే. చాలా చూసేవాళ్ళం. మీరు చెప్పండి ఎలా ఉందంటారు? గతానికి ఇప్పటికి బాగానే ఉంది. కాకపోతే రోడ్లు గిట్లన్నీ శుభ్రంగా నేస్తున్నారు. కొద్దిగా వ్యతిరేకం ఉంది. అంటే ఏంటంటే సంక్షేమ పథకాలు పడట్లేదని వ్యతిరేకంగా ఉంది. అదొక్కటి కొద్దిగా పోల్చేసుకుంటే మాత్రం నెక్స్ట్ కూడా ప్రభుత్వం టీడీపీ రావచ్చు. కూటమి ప్రభుత్వం వచ్చిద్ది. కంపల్సరీగా వచ్చిద్ది. అన్నీ బాగానే ఉన్నాయి. పథకాల దగ్గరే జనాభాకి కొద్దిగా డౌట్ ఏంటంటే ఆ ప్రభుత్వం వచ్చేటికి సోమరిపోతులు చేసింది. ఈ ప్రభుత్వం వచ్చేటికి ఏంటంటే ఓన్లీ పెన్షన్‌లు ఏస్తుంది, రేషన్ ఏస్తుంది. మిగతా ఏమి ఇవ్వట్లేదని చెప్పి కొద్దిగా వ్యతిరేకం ఉందంతే. మెయిన్. సరే. అంటే ఇప్పటి వరకు మనం చూసిన రాజకీయాల్లో టీడీపీ ప్రభుత్వంగా పరిపాలించారు గానీ, కూటమి ప్రభుత్వంగా ఇప్పుడు పరిపాలించలేదు. కూటమికి ఇది ఫస్ట్ టైమ్. జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు. ఎలా ఉందంటారు? గతంలో గూడా టీడీపీ, బీజేపీ, జనసేన. జనసేన 3 కలిపి పోటీ చేసి కూడా గెలిచిన రోజు ఉంది గదా! అప్పట్లో గూడా బానే ఉంది. మధ్యలో వచ్చినప్పుడు ఏంటంటే రోడ్లు గిట్ల అసలేం బాగోలేదు. ఇప్పుడు మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా మళ్ళీ అసలు టీడీపీ ప్రభుత్వం కంటే జనసేన ముందుకెళ్ళిపోతుంది బాగా స్పీడ్‌గా. ఏది చుట్టుపక్కల ప్రాంతాలకి. కనుక బాగానే ఉంటుంది. ఈ ఈ పథకాలు కూడా కొద్దిగా అవగాహనకి జనాభాకి వదిలితే అది కూడా నంబర్ 1 ప్రభుత్వంగా మళ్ళీ నెక్స్ట్ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిద్ది. వాళ్ళు ఎంత ప్రయత్నించినా కూటమి ప్రభుత్వం మాత్రం కంపల్సరీగా వస్తది అని నా నమ్మకం మెయిన్. సార్ మరి జనసేన విషయానికొస్తే అధినేత పవన్ కళ్యాణ్ గారు మన్యప్రాణులు ఎవరైతే విలేజ్‌లో ఉండే వాళ్ళకి చెప్పులు పంచడం ఇలాంటి కార్యక్రమాలు చేశారు. ఎలా అనిపిస్తుంది సార్? అదే అసలు పవన్ కళ్యాణ్ గురించి అసలు ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఎందుకంటే చెప్పేవాడే గాని చేపిచ్చి జనాభాకి తన జేబులో డబ్బులు తీసి పెట్టేవాడే గాని తన ఎప్పుడు కూడా వెనకేసుకున్న రోజులు లేవు. పక్కా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తిరుగుతూ ఉంటాను కాబట్టి. ఎందుకంటే ఆయన గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ అవతల పార్టీ వాళ్ళు చెప్తా ఉంటారు. ప్యాకేజీ అది ఇది అని. ఇప్పటి వరకు ఎవడు నిరూపించలేదు కదా! విలేజ్‌లో వరకొచ్చాడు మాత్రం పవన్ కళ్యాణ్ నంబర్ 1 అసలు నన్ను అడిగితే మాత్రం అది. సార్ మరి జనసేన పవన్ కళ్యాణ్ గారికే కావచ్చు, చంద్రబాబు గారికే కావచ్చు పొత్తు పొసగట్ల ఇలాంటి కామెంట్స్ మనం వింటున్నాం. అది ఎంతవరకు నిజమంటారు? అదంతా అవగాహన అంతే. రూ రూమర్‌లు అంతే. అంతకు మించి వేరేదేం లేదు. ఏమీ లేదసల. వాళ్ళు ముగ్గురు స్టేజ్ మీద కలిసినప్పుడు కూడా అసలు ఎలా ఉంటున్నారో అది అందరూ తెలుసు. అదంతా రూమర్ తప్ప ఏమీ లేదసలు. ఈళ్ళంతా ఈళ్ళు పుకారు పుట్టించి, చీల్చేసి వాళ్ళేదో దాని మీద సంపాదించుకుందాం అంటుంది తప్ప ఏమీ లేదక్కడ అది మెయిన్. సార్ మరి అమరావతి విషయానికొస్తే అమరావతి డెవలప్‌మెంట్స్ జరుగుతున్నాయి. గతంలానే ఈ వెనకబడే అవకాశాలేమన్నా ఉన్నాయంటారా? అలా అని కాదు. ఆ ప్రభుత్వం వచ్చినప్పుడు ఆపేసింది. ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు కొద్దిగా మొదలెట్టింది. మళ్ళీ ఇప్పుడంటే టైం పట్టుద్ది. ఒకేసారి అయిపోవాలంటే అయిపోదు కదా! ఇంకో 10 ఏళ్ళన్నా పట్టుద్ది. కంపల్సరీగా 10 ఏళ్ళు పట్టుద్ది. ఈ 5 ఏళ్ళు కొద్దిగా డెవలప్ చేసి ఇంకో 5 ఏళ్లతో మొత్తం పూర్తి చేసుకొస్తాడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడే గాని, పవన్ కళ్యాణ్ గాని ఏదైనా ఒకటి. ఎక్కడ కూడా చిన్న అవగాహన, చిన్న తప్పని జరిగితే ఇద్దరు గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు కదా! అట్లాటప్పుడు కంపల్సరీగా డెవలప్ అవుతది. అది. సార్ మరి అమరావతి ఏదైతే మీటింగ్ జరిగిందో, ఆ మీటింగ్‌కి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు గారు కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు. ఇన్విటేషన్ అందించారు జగన్ గారు రమ్మని. ఆయన రాలేదు. ఎందువల్ల అనుకుంటున్నారు మీరు? ఆయన రాడు గదా! వస్తే ఆయన చిన్నబోయినట్టు అవుతదిగా రాడు గదా! ఎక్కడ ముందు ఏదన్నా చిన్న లోపం ఏమన్నా కనిపిస్తే అక్కడ వాలిపోతున్నాడు కానీ మంచి పనులకి ఎప్పుడొచ్చాడు కనుక? ఎప్పుడన్నా వచ్చాడా? ఎప్పుడు రాలేదు. అమరావతి ఆపిందే తను. 3 రాజధానులు కావాలని అన్నాడు. కనీసం ఒక్క చోటన్నా కిటికీ రాయేసాడా? ఎయలేదు కదా! అట్లాటప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం. అది. సార్ మరి కరెంట్ ఛార్జీల విషయం చూసినట్లయితే గతంలో 7, 8 సార్లు పెంచారు జగన్మోహన్ రెడ్డి. ఈ ప్రభుత్వంలో ఎలా ఉంది కరెంట్ ఛార్జీలు? కరెంట్ ఛార్జీలు పెంచారా? పెంచలేదన్నది గత ప్రభుత్వంలో కూడా ఉంది. కాకపోతే ఈ ప్రభుత్వంలో పెంచారా? పెంచలేదన్నది నాకైతే అవగాహన లేదు. చూడలేదు. నేను గమనించలేదు. విషయం ఏంటంటే బడ్జెట్ రూపాయి లేదు. లేనప్పుడు ఏదో పావులో, ఆ పావులో, ఈ పావులో తీసుకొచ్చి పోగు చేస్తేనే డెవలప్ అయ్యిద్ది. అలా అని చెప్పి అలానే మనోడు ఏది పట్టించుకోకుండా వాడు వాడు చెప్పిన అవతలోడు చెప్పిన మాటలు వినేసి మనం పెంచకుండా ముందుకెళ్ళకుండా ఉంటే డెవలప్ అనేది జరగదు. ప్రస్తుతానికైతే మాత్రం ఏపీ మొత్తం ఎక్కడ చూసినా రోడ్లు గాని, లైట్లు గాని ఏదైనా నంబర్ 1గా ఉంది. సార్ మరి ఇంకెలా డెవలప్‌మెంట్ జరిగితే బావుంటదనుకుంటున్నారు? ఇంకా డెవలప్‌మెంట్ అంటే కొద్దిగా ఉంది. ఈ పథకాలు చెప్పాను కదా! ఈ పథకాలు మాత్రం వేస్తే జనాభాలో మాత్రం మంచి ప్రభుత్వాన్ని మాత్రం ఉంటది. ఎందుకంటే ఆడు సోమరిపోతులు చేసాడు. ఈళ్ళు అదే సోమరిపోతుతనం మీద ఉండిపోయారు మెయిన్. ఆ ఒక్కటి చేస్తే మాత్రం కొద్దిగా ఉంటది. ఈ అమ్మఒడి గాని, ఇలాంటివి కొద్దిగా ఇచ్చుకుంటే
జనాభాలో కొద్దిగా మంచి నమ్మకం కలిగించుకుంటాడు అది. సార్ ఇన్ని పథకాల్లో ఒక పథకం ఉంది. ఏంటి అంటే ఫ్రీ బస్ అది. హ్మ్. ఆ ఫ్రీ బస్ వల్ల తెలంగాణలో ఇబ్బందులు చూసాము. అలాంటి ఇబ్బందులు ఇక్కడ ఎదురవుతాయి అనుకుంటున్నారా? ఏంటి అసలు దానివల్ల యూజ్ ఉందంటారా? ఫ్రీ బస్సులనేది అనవసరం నన్నడిగితే. చాలా అనవసరం. ఎందుకంటే ఫ్రీ బస్సుల బదులు ఇంకా వేరేదన్నా ఉపయోగించుకుంటే బావుంటది గానీ, ఫ్రీ బస్సులనేటికి ఏమైద్ది, ఎళ్ళలేనోళ్ళు కూడా గబుక్కుమని లేసి ఎక్కడ పడితే అక్కడ పరిగెడతారు. దానివల్ల ఒత్తిడి పెరగడం తప్ప, ఆర్టీసీకి ఒత్తిడి పెంచడం తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ లేదు. మామూలుగా 60 సంవత్సరాలు దాటినోళ్ళకి ఒక హాఫ్ టికెట్, వికలాంగులకి ఫ్రీ అలా పెట్టి కొద్దిగా డెవలప్ చేసుకుంటే పర్లేదు గానీ, ఈ ఫ్రీ బస్ అనేది నా దృష్టిలో అయితే అనవసరం. దీనివల్ల ఆటో వోళ్ళు రోడ్డు మీద పడతాం తప్ప, ప్రభుత్వానికి వ్యతిరేకం వస్తుంది తప్ప, దీన్ని సాధిచ్చేదేమీ ఉండదు నన్నడిగితే మాత్రం. అది. ఆటో ఫీల్డ్ చాలా ఇబ్బంది పడిపోద్ది ఫ్రీ బస్సులు పెడతం వల్ల. మెయిన్ అది. సరే ఇప్పుడు ఫైనల్‌గా చూసినట్లయితే మళ్ళీ నేనే వస్తా 2.0 చూపిస్తా అంటున్నారు. రమ్మనండి. వచ్చి అప్పుడు గెలిసి అప్పుడు చెప్పమనండి. 2.0 కాదు అసలు ఈసారి 11 వచ్చినాయి. నెక్స్ట్ ఇయర్ ఈయన ఇంకా డెవలప్ చేసుకొనొస్తే ఆ 11 కూడా కష్టమే నన్నడిగితే మాత్రం. వాళ్ళలోనే ఎవడో లేడు గట్టిగా నుంచొని మాట్లాడేవాడు బయటకొచ్చి. అవునా? అంబటి రాంబాబు అన్నాడు, కొడాలి నాని అన్నాడు, ఈ రోజన్న వీళ్ళందరూ డబ్బా కొట్టుకోవడమే తప్ప జనాభాలోకొచ్చి చేసింది ఏమీ లేదు. ఇప్పుడుకి గూడా. అందరూ సైలెంట్ అయిపోయారు. నెక్స్ట్ ఎలక్షన్ కదా! అప్పుడు చూసుకోవచ్చు. ఇప్పుడంత కంగారేం లేదు. ఇంకా 4 సంవత్సరాలు టైం ఉంది. ఆ తర్వాత రాజెవరో, రెడ్డెవరో. సింగిల్ డేగా ఒక కూటమి ప్రభుత్వం